ఒక్కొక్కసారి మా రోజా ఏం మాట్లాడుద్దో ఎందుకు మాట్లాడుతూ కూడా అర్థం కాదు. ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి, అమ్మ హోంమంత్రి నువ్వు కూడా ఆడదానివే కదా, పొంగనూరు ఘటనపై రోజా ఫైర్. ఇవాళ తెల్లారిందా నీకు? ఇన్ని రోజులుగా ఏం డ్రామాలు ఆడేస్తున్నావు రోజా? అసలు నీ యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు. ఇవాళ వచ్చి పాఠాలు చెప్తుంది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ప్రభుత్వం పట్టించుకోలేదు, పోలీసులు పట్టించుకోలేదు. ఇవాళ హోంమంత్రి గారు వెళ్ళారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఆ చిన్నారి ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన పాప వాళ్ళ తల్లిదండ్రులే చెప్తున్నారు కదా స్వయంగా. మేము కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం నుంచి పోలీసు వారు రాత్రులు నిద్ర లేకుండా కూడా గాలింపు చర్యలు చేపట్టారు, అయినా సరే ఫలితం దక్కలేదని చెప్పేసి వాళ్ళే చెప్తుంటే ఇక నువ్వు ఇక్కడికి వచ్చేసి పెద్ద పెద్ద పాటలండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో, లోకేష్ గారు ఏం చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో, అసలు వీళ్ళకి పరిపాలించే హక్కు ఉందా? రాష్ట్రంలో అసలు ప్రభుత్వం పనిచేస్తుందా? గత 5 ఏళ్ళు నోరు విప్పలేదా? ఎందుకు మాట్లాడాల నువ్వు? ఇలాంటి సంఘటనలు కోకొల్లలో మీ హయాంలో ఇంతకంటే ఎక్కువ జరిగినాయి. జరగడం తప్పు, జరగడం బాధాకరం, జరగకూడదని కోరుకుంటాం అందరం కూడా. ఇలాంటి సంఘటన ముఖ్యమంత్రి ఇంటి పక్కనే, అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన జరిగితే ఏమన్నావు? 1-2 రేపులు గగ్గోలు పెట్టేస్తున్నారంటే, గోల్ చేస్తారంటే అడిగావు నువ్వు? వాళ్ళు వచ్చి పాటాలా? దానికి కూడా ఒక కారణం ఉంది. రోజా ఈరోజు బయటికి రావడానికి కూడా ఒక కారణం ఉంది. 9వ తారీఖున మా శవాల మోహన్ రెడ్డి అంటే మా జగన్మోహన్ రెడ్డి పొంగునూరు వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాడు, ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి. అందుకు వచ్చింది ఇప్పుడు బయటికి మా రోజా. ఏకంగా ఆడదానివేనా? నీ దగ్గర నేర్చుకోవాలా ఆ లక్షణాలన్నీ, నీ దగ్గర నేర్చుకొని నువ్వైతే చక్కగా మాట్లాడతావు. నన్ను ఎవడన్నా వచ్చి రేపు చేయగలడా? నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? నువ్వు రేపు చేసే దమ్ము నీకుందా? నువ్వు ట్రై చేస్తావా? నీ దగ్గర నేర్చుకోవాలా? పనికి మాటలు బోకు మాటలు మాట్లాడమాక, ఈ మాటలే తగ్గించు అనేది. ఛాన్స్ దొరికితే సరిపోద్ది. శివరాజకీయాలకు ముందే ఉంటాం మనం. చిన్నపిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయమాకండి. వాళ్ళు బోలు బాధల్లో ఉన్నారు ఇప్పటికే. వింటా ఉంటేనే కడుపు తరుక్కుపోతుంది. ఆ పోలీసు వారు చెప్పిన వివరాల ప్రకారం ఆ పాప తండ్రి ఎవరైతే ఉన్నారో అతను వడ్డీ వ్యాపారం చేస్తాడంట. అందరికీ ఇచ్చినట్టే చాలామందికి అప్పులు ఇచ్చాడు. ఆయన కూడా అప్పులు తీసుకోవాలి, అప్పు ఇచ్చాడు. తర్వాత ఇతను కొత్తగా ఇల్లు కట్టుకున్నట్టున్నాడు. ఆ క్రమంలో ఇతను డబ్బు అవసరం పడింది. ఎలాగ ఇతను అప్పు ఇచ్చున్నాడు కాబట్టి ఇచ్చిన వాళ్ళ దగ్గర వసూలు చేసే క్రమంలో ఈవిడికి అంటే ఈ పాపను చంపేసింది ఒక లేడీ, ఆవిడికి 3.5 లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడంట. ఆ ఇచ్చే క్రమంలో మరి లేట్ అయిందో ఇంకోటి ఏదో తెలియదు, కానీ ఆవిడ ఇవ్వట్లేదని చెప్పేసి అని మేము కేసులు పెడతామని చెప్పేసి కొద్దిగా హార్ష్గా ఏదో మాట్లాడి ఉన్నాడు ఆయన. పోలీసు వారు చెప్పిన కథనం ప్రకారం ఇది. అందుకని చెప్పేసి అభం శుభం తెలియని 6 ఏళ్ల పాపని ఇంటి ముందు ఆడుకుంటుండగా సమయం చూసుకొని ఆమెతో పాటు ఒక మైనర్ బాలుడు వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ పెట్టి అక్కడ గొంతు నిలిమి చంపేసి అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజ్ దగ్గరికి పట్టుకెళ్ళి అక్కడ ఇసిరేసి తిరిగి వచ్చారు. వింటుంటే ఎంత దారుణంగా ఉంది ఇది. అసలు చంపింది ఒక లేడీ, పైగా ఒక లేడీ అయి ఉండి అంత క్రూరంగా ఎలా ప్రవర్తించారో అర్థం కావట్లా. ఈ వివరాలన్నీ మనకు తెలియదు. సాక్షిలో పెద్ద పెద్ద స్టోరీలు, పెద్ద పెద్ద కథనాలు. అత్యాచారం అని చెప్పేసి ఒకడంటాడు, హత్య అని చెప్పేసి ఒకడంటాడు, ఇంకోటి అంటాడు. 6 ఏళ్ల పాప పైన లేనిపోయిన నిందలు. అంటే నిందలని చెప్పి నేను అన్నట్లా. 6 ఏళ్ల పాప మరణాన్ని అర్థం పెట్టుకుని ఇలా రాజకీయాలు అసహ్యం ఏమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజుల్లో అప్పిస్తే ఎవరికైనా సరే 10 రూపాయలు అప్పిస్తే మన శత్రువుని మనమే తయారు చేసుకున్నట్టు అయిపోయిందండి. గతంలో అప్పులు చేస్తే తప్పు అనుకోరు, అప్పు చేయకూడదురా అనుకోరు. ఈ రోజులు మారిపోయినాయి. అప్పుడే అప్పు ఇవ్వడం తప్పు, అప్పు ఇస్తే నీ అంతా నువ్వు శత్రువుని ఏరి కోరి నువ్వు డబ్బు ఇచ్చి తయారు చేసుకున్నట్టే. నువ్వు వాడిని గట్టిగా అడగలేవు. ఒకవేళ గట్టిగా అడిగావంటే ఇలాంటి సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుంది. ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వాలన్నా, ఒకవేళ ఎవరి నుంచి 10 రూపాయలు తెచ్చుకోవాలన్నా మనకి ఇవ్వాలైనా, రేపు పొద్దున్న మనకి ఏదైనా అవసరం పడి ఎవరినన్నా అడుగుదామన్నా సరే ఇచ్చుకోడు కూడా సాహసం చేయడు ఇలాంటి వ్యక్తుల వల్ల. ఇవ్వడం కూడా తప్పే.
ఇవాళ రూపాయి పాపాయి ఉంటే ఏ బ్యాంకులోనే వేసుకొని చక్కగాను ఏదో చేసుకొని వచ్చిన కాడికి ఉంటే హ్యాపీరా బాబు సుఖరా బాబు అని చెప్పి అనుకోవాలి. కానీ ఎవరికైనా అప్పు ఇచ్చామంటే ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాలి. అంటే అందరూ అలా ఉంటారని చెప్పేసి అని అనుకోలేం. కానీ ఇది 2వ సంఘటన 3వ సంఘటన నేను వినడం అయితే ఇలాంటి సంఘటనలు గతంలో కూడా ఒక 2-3 విన్నా నేను. తీసుకున్న అప్పు చెల్లించలేక మా రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే అనుకుంటా, తీసుకున్న అప్పు చెల్లించలేక మందు పార్టీ అని చెప్పి పిలిచి పేకల దాకా తాగించేసి బురదకాళ్ళు వేసి తొక్కేసారు, చంపేశారు. అప్పు చెల్లించలేక పెద్ద అమౌంట్ కూడా కాదు, 70,000 80,000 అయ్యే 70,000 80,000 ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ కూడా కాదు. కొన్ని పాత రోజులు కూడా కాదు, బాబా 70,000 అంటారు అనుకోవడానికి. అది నా సలహా ఏంటంటే అవసరాన్ని బట్టి అప్పు ఇవ్వండి, వడ్డీ కాసిపడి అప్పు ఇవ్వమాకండి. ఎవడన్నా కుటుంబంలో బాగోకపోతానో పెళ్ళికో శుభకార్యాలకో ఇస్తే కొద్దిగా లెక్క ఉంటుంది, వాడికి ఒక బాధ్యత ఉంటుంది. మన వడ్డీకి ఆశపడి ఎవరికైనా అప్పు ఇచ్చామంటే మన శత్రువుని మనం తయారు చేసుకున్నట్టే. ఇంకా మా రోజా విషయానికి వద్దాం, ఏం మాట్లాడుకుంటాం, గబ్బు ఆవిడ గురించి మాట్లాడుకుని టైం పక్క. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పాఠాలు ఎవరికి చెప్పమాకు రోజా. కాసేపు దిశ అంది, దిశ చట్టం అంది, దిశ పోలీసులు అంది. ఎక్కడుందమ్మా చట్టం? అసలు ఆ చట్టం కేంద్రం ఆమోదం తెలపలేదు కదా, ఆ చట్టానికి లేదు కదా. ఒకవేళ ఆమోదం తెలుపుంటే కనుక మీ హయాంలో దిశ చట్టం కింద ఎంతమందిని శిక్షించారమ్మా మీరు చెప్పు. దిశ దశ లేని చట్టాన్ని దాన్ని తీసుకొచ్చారు, ఏమీ లేదు, షోయింగ్ తప్పితే అక్కడ. గత 5 ఏళ్ల కాలంలో ఎక్కడ రోడ్డు ఎక్కడ ఇంతకన్నా ఘోరగానే జరిగినాయి. ఏవో ఆలోచన పాఠాలు చెప్తున్నావు. ఆడదానివేనా? నువ్వే ఆడదానివి, నీ దగ్గర నేర్చుకోవాలా. ఆ లక్షణాలన్నీ కూడా వంగలపూడి అనిత గారు నీ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలా. ఇంకా సంతోషించు. నీకంటే 1000 రెట్లు అయ్యి వంగలపూడి అనిత గారు మాట్లాడతారు, స్ట్రాంగ్గా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు. కానీ నీలాగా డబల్ మీనింగ్ డైలాగులు కొట్టరు. డైరెక్ట్ డబల్ మీనింగే ఉందిలే బొక్క, డైరెక్టే. మనంతా ఫేస్ టు ఫేస్ కదా, డైరెక్ట్ డైలాగులు కొట్టాడువే. నోట్లో ఏం పెట్టుకున్నావు, ఏం పెట్టేసుకుంటారు రేపు నోట్లోనే. నువ్వు జనరల్గా ఎవడన్నా మనం 10 మంది ముందు ఒక 10 మంది ఆడవాళ్ళు ఉన్నా, 4 ఆడవాళ్ళు ఉన్నా, ఏదైనా ఒక పదం అనే ముందు వెనక ముందు ఆలోచిస్తాం, గమ్ముని ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి అని. అబ్బాయి మా రోజాకి అలాంటిది ఏముండదు. 100 మందే ఉన్నారు, ఇంకొక 100 మంది ఉంటే 4 బూతు మాటలు మాట్లాడేది అనుకుంటాం, ఇలాగే అనుకుంటుంది వచ్చాం. మనం సిగ్గుపడతాం, నాముషి పడతాం. మా రోజాగా ఏం ఉండవు. అరే 100 మందే ఉన్నారే, ఇంకొక 100 మంది ఉంటే చక్కగా ఇంకొక 4 బూతులు మాట్లాడేదని నింపుకుంటుంది. అలా అనుకునే మీడియా సమావేశం పెట్టి మీడియా రిపోర్టర్ని నువ్వు నన్ను రేపు చేస్తావా, ట్రై చేస్తావా అని అడిగింది నిస్సిగ్గుగా. మనం టీ కొట్టుకాడుకో కిరాణా కొట్టుకాడికి వెళ్ళినప్పుడు పక్కన ఎవరన్నా ఆడవాళ్ళు ఉంటే ఏదైనా అడుగుతానికన్నా చెప్తానికన్నా మోట పడతాం కొద్దిగా.